అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. శరీరంలో నీరసం నిస్సత్తువ ఉండకుండా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఎంతో ఆనందంగా ఉంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నట్టే. మరి అలా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అది కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించేటువంటి ఆహారం తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండి తీరుతాం, అందులో సందేహమే లేదు. సో మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన రెసిపీని అందిస్తున్నారు మేడంని అడిగి తెలుసుకుందామా? హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని తయారు చేయబోతున్నాము? సో తను చెప్పినట్టుగా నీరసం నిస్సత్వ తొలగి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని అడిగారు కదా. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చేసుకోబోయే రెసిపీలో అలాంటి ఇన్ఫర్మేషనే ఉందన్నమాట. అంటే అలాంటి యూస్ఫుల్ ఎలిమెంట్స్ కానీ మనకి అలా ఆరోగ్యాన్ని ప్రసాదించేది, ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇచ్చేటువంటి ఒక మంచి దోశ మనం తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటది? అదే తోటకూర దోశ. సో మరి తయారు చేసేసుకుందాం తోటకూర దోశ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర, దోసపిండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు, కొబ్బరి తురుము, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూసేసేయండి. సో మ్యామ్, సో మనం 100+ దోశ వెరైటీస్ని చూసాం కదా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రీజనల్ దోశ అనమాట. ముఖ్యంగా కర్ణాటక కానీ మ్యాంగ్లూర్ డిస్ట్రిక్ట్స్లో కానీ చేస్తూ ఉంటారు. సో ఈ దాంట్లో మనం ముఖ్యంగా మెంతులు, అలానే జీలకర్ర, అలానే మనం ధనియాలు, మిర్చి ఇవన్నీ కూడా మంచిగా మనం సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇవన్నీ యూజ్ చేసి మనం దోశలా తయారు చేసేసుకుంటాం. సో ముఖ్యంగా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనము సో ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలానే ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒక గంట పాటు నానబెట్టుకొని ఉన్నామన్నమాట. సో ఈ మిశ్రమాన్ని అలానే కొబ్బరి తురుము, బెల్లము వీటన్నింటినీ కూడా మనం చక్కగా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది నీళ్ళతో సహా వేసేసుకుందామా? నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన దోశ బ్యాటర్ కొంచెం తేలికగా ఉంటుంది కదా, వాటరీగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమంలో నీళ్ళన్నీ తీసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేద్దాం. ఓకే, ఓకే. దీంట్లో మనము నానబెట్టుకున్నాం. ఎందుకు నానబెట్టుకున్నాం అంటే కొంచెం మెత్తగా దోశకి కాబట్టి, ఇది దోశ బ్యాటర్ కాబట్టి, అండ్ ఇది పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి అప్పుడు టేస్ట్ అధికంగా ఉంటుంది అనమాట. అండ్ మనము ఈ ధనియాలు ఏవైతే ఉన్నాయో నానబెట్టినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అధికంగా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ తీసేసుకున్నాము. మెంతులు కూడా నానబెట్టుకున్నాం. యూజువల్ గా దోశల పిండిలో కూడా లైట్ గా పిండి రుబ్బేటప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటాం కదా యూజువల్ గా. సో అలాగా ఇవి వేసేసుకున్నాము. దీంట్లోనే ఇప్పుడు మనం ఏదైనా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా పర్లేదా? బట్ ప్రిఫరబుల్ పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి. ఓకే, సో ఇది ఒక హాఫ్ కప్. అలాగే బెల్లం ఒక స్పూన్ ఎట్లా అన్నట్టు దీన్ని అంతా వేసేసేయచ్చు. అవునా? ఓకే, బెల్లం ఒక హాఫ్ కప్, చిన్న కప్లో. ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా ఉందో. సో ఇంత చక్కగా ఉంది చూసారా. సో ఇప్పుడు మిశ్రమాన్ని ఇలానే మనం పక్కన పెట్టుకున్నాం. సో ఫస్ట్ మనం ప్యాన్ కూడా వేడి చేసేసుకున్నాం. ఓకే, దోశ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చిన్నగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లోపల మిశ్రమాన్ని అంతా కూడా మనం దోశ బ్యాటర్లో రెడీ చేసేసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ దోశ పిండి రెడీ చేసుకున్నాం కదా. బియ్యము ఇంకా మినపప్పు నానబెట్టుకొని ఏదైతే మనం దోశ పిండి తయారు చేసుకుంటామో అలానే తయారు చేసుకొని దాంట్లో మనం ఇప్పుడు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా కలిపేద్దాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం వేసేనా? సో ఇప్పుడు మనం దీంట్లో తగినంత సైంధవ లవణం కూడా వేసేద్దాం. ఓకే, ఓకే, యా. ఇప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఇది మంచిగా కలుపుకుందాం.
యా ఇప్పుడు మ్యామ్ నేను ఇదంతా కలుపుతూ ఉంటాను. లైక్ మీరు ఈ లోపల అసలు మనము ఇది స్పెషల్లీ ఎవరి కోసం వేస్తున్నాము, వీటిల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి మ్యామ్. ఎస్, ఇది ముఖ్యంగా మనం ఎవరి కోసం అంటే మహిళలు ఎవరికైతే తక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ లెవెల్స్, సాధారణంగా మహిళలలో వాళ్ళు ఎంత బాగా తిన్నప్పటికీ కూడా ఎందుకో ఒక రకంగా హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అంటే అందరికీ కాదు, బట్ అరౌండ్ 50% మహిళలందరికీ కూడా ఉంటుంది. సో వాళ్ళకి అలానే చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండి వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు కదా, వాళ్ళందరి కోసం కూడా ఇది మనం తయారు చేస్తున్నామని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళు కూడా కొంచెం బలహీనంగా ఉంటారు. సో ఈ 3 కేటగిరీ పీపుల్కి మాత్రం ఇది ఖచ్చితంగా వారంకి 3-4 సార్లు తిన్నా కూడా ఎటువంటి ప్రమాదం లేదనమాట. ఓకే, అంటే ఫైనల్గా మనకి హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. బట్ ఈ రోజుల్లో వీళ్ళకి వాళ్ళకి అనేది లేదు, హిమోగ్లోబిన్ లెవెల్ కానీ లేకపోతే ఐరన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ 80% అందరికీ ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దోశలు వేసుకునే టైంలో ఇలా గనక కొంచెం దోశ కేర్ తీసుకొని వేసుకున్నట్లయితే మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. అట్ ద సేమ్ టైం కొత్తగా రుచికరంగా కూడా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను దోశ ఎలా వేస్తాను. సో అండ్ దీంట్లో ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ మనకి తోటకూర అనమాట. సో ఈ మిశ్రమం అంతా కూడా కలిపి మనం తోటకూరతో పాటు దోశ వేస్తున్నాం అనమాట. సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేటువంటిది జస్ట్ మన ఇంట్లోనే ఉంటాయి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. ఎలా చేయాలనే ప్రాసెస్ కొంచెం మనం గుర్తుపెట్టుకొని చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి హిమోగ్లోబిన్ మంచిగా అందుతుంది. అలానే నీరసం నిస్సత్వం అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో సడన్గా మనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, నీరసం, వీక్నెస్ ఉండడం, ఈ కొంచెం పని చేయగానే అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా చక్కగా తగ్గుముఖం పడతాయి. యా, సో ఇప్పుడు మనం తిప్పడానికి ఇట్లా కాకుండా రాదనుకుంటా కదా మ్యామ్. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి జస్ట్ మనకి ఎంత మటుకు వస్తే జస్ట్ అంత మటుకు లైట్గా పల్చగా వేసేసుకోవచ్చు. ఎంత పల్చగా రాగలిగితే అంత పల్చగా వేసుకోవచ్చు. ఇంత సరిపోతుంది. ఓకే, సో దీని మీద లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం మనము. దీనిపైన ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం అనమాట తోటకూర. ఆ తోటకూరని జస్ట్ అలా ఎంత బాగుంటుందో తెలుసా అసలు. ఇలా నాకు అసలు వాసన చూస్తుంటేనే తెలిసిపోతుంది టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది. ఆల్రెడీ మనము కారాలు ఇవన్నీ పైన చల్లుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దోశ బ్యాటర్లోనే వేసేసాము అవన్నీ కూడా. కాబట్టి జస్ట్ ఒకసారి అలా వేసేసుకొని నూనె మూత పెట్టేసుకుందాం. మంచిగా కుక్ అవుతుంది. మూత పెట్టుకుంటే ఆకుకూర కాబట్టి జస్ట్ ఆవిరికే మగ్గిపోతుంది అనమాట. సో తోటకూర కూడా ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు కూడా హ్యాపీగా. తోటకూర చలవ చేస్తుంది అని అంటారు కదా, చలవ చేస్తుంది. అండ్ దీనిలో మనకి 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఎర్ర తోటకూర ఒకటి, పచ్చ తోటకూర, అలా అన్ని వెరైటీస్ ఉంటాయి. సో ఎర్ర తోటకూరలో మనకి ఎక్కువ రకంగా అంటే దాంట్లో బి కాంప్లెక్స్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ కెరోటిన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎర్రదన్నం అనేటువంటిది వస్తుంది. బీటా సైనో థైమిన్ అని ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఆ ఎర్రదన్నం వస్తుంది. ఈ ఎర్రదన్నం అనేటువంటిది చర్మ సౌందర్యానికి అంటే చర్మం నిగారింపు అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో బీటా క్యారోటిన్ కానివ్వండి. సో ఇవన్నీ కాంపోనెంట్స్ కూడా మనకి రెడ్ అమరాంతస్లో ఉంటుంది. అండ్ గ్రీన్ దాంట్లో ఏముంటుందంటే అధికంగా దీనిలో B12 కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అండ్ మనకి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. సో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. సో అందుకనే మనం ఎప్పుడు చెప్తాము ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, బాగా బలహీనంగా ఉన్న వాళ్ళు కనీసం రోజుకు ఒక ఆకుకూర కంపల్సరీగా తినాలని చెప్తుంటాం కదా. దాంట్లో మనం ప్రిఫరబుల్గా తోటకూరని ఎక్కువ శాతం తీసుకోవాలని చెప్తుంటాం. ఎందుకంటే అది ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ అబ్జార్ప్షన్ కూడా అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం తిన్నది శరీరానికి పడుతుంది. ఎగ్జాక్ట్గా. ఎందుకంటే మనం చాలా ఐటమ్స్ తింటాం అనమాట. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా హెల్త్ కాన్షియస్ అయిపోయి తింటున్నారు, కానీ కూడా వీక్నెస్గా ఉంటున్నారు. ఎందుకంటే దాన్ని చూస్ చేసుకునే పదార్థాలు ఇంపార్టెంట్, అలానే అది మనకి అబ్జర్వ్ అవుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ అందరికీ అన్నీ పడతాయని కదా, అంటే వన్ రూల్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీ వన్. కాబట్టి ఎవరికైతే అది మంచిగా అబ్జర్వ్ అవుతుందో అండ్ బాగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని మాత్రం ఎక్కువగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూద్దాం ఒకసారి. ఓకే, వావ్ వచ్చేసింది. ఇది ఒకసారి ఇలా అనుకొని మనం ఏం చేద్దామంటే ఇటు సైడ్ కూడా తిప్పుకుందాం. సో దట్ మంచిగా తోటకూర కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాము. అలాగా మనం మరో దోశ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశ మంచిగా అయిపోయింది. దీన్ని అట్లా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, భలే వేసేస్తాను మ్యామ్ నేనైతే. సూపర్గా ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే వేసేసుకుందాము. ఫస్ట్ దానికి ఆల్రెడీ కొంచెం నూనె రాసుకున్నాం కాబట్టి ఇంకా రెండో దానికి అవసరం లేదు. మరీ రెగ్యులర్గా దోశ తిప్పినట్టుగా తిప్పేయకండి, చూసుకొని జాగ్రత్తగా అలా 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 లైట్గా తిప్పాలన్నమాట, అంతే. సో ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ లైట్గా తోటకూర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకే, కానీ
ఇలాంటివే తినాలి మ్యామ్ మనము మంచిగా, ఎందుకంటే గ్రీన్స్ ఎక్కువ తినాలి అంటారు కదా. రెగ్యులర్ దోశల్లో అవి ఇవి నుంచి పెట్టే బదులు దోశలోనే ఇలాగా కారం అంటే మనం రకరకాలు వేసాం కదా, దడియాలు అడగడానికి అవన్నీ వేసుకొని దానిపైన ఇలా ఏదైనా ఆకుకూర ఇలా వేసుకొని తింటే మాత్రం యమ్మ టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రెండో దోశ కూడా వేసుకుంటాం కదా, ఇది కూడా చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. అయిపోయింది, తీసేద్దాం. అలా వేసేసాము. వేడి వేడిగా ప్లేట్లో దోశలు తీసేసుకున్నాం కదా మ్యామ్. ఎస్, సూపర్గా ఉంది. చాలా అంటే వాసనే చాలా బాగుందన్నమాట. తోటకూర ఎప్పుడైనా నిజంగానే కొంచెం వేయించగానే మంచి వాసన వస్తుంది కదా. సో ఇది మనకి నీరసం నిస్సత్వం తొలగించేసేసి మనకు కావాల్సినటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది అనమాట. అండ్ అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ తోటకూర దోశ చాలా టేస్టీగా ఉంది, రెడీగా ఉంది తినడానికి. ఓకే, సో తోటకూర దోశ రెడీ అయిపోయింది వేడి వేడిగా. అసలు వేడి వేడిగా తినే అదృష్టం ఎలా ఎంతమందికి ఉంటుంది చూడండి. ఇలా నాకు ఇలా కొత్త కొత్త వెరైటీలన్నీ ఇలా తీసి అలా టేస్ట్ చేసేసే అవకాశం నా ఒక్కదానికి మాత్రమే ఉంది. చంచడం సో దీంట్లో ఫస్ట్ హైలైట్ ఏంటంటే మనం పిండిలో అవన్నీ మిక్స్ చేసాం చూసారా, అస్సలు అది మాత్రం మసాలా చాలా బాగుంది. అండ్ దానిపైన అలా క్రంచీగా తోటకూర మాత్రం అదిరిపోయింది. ట్రై చేసేసేయండి, ఇక వదిలిపెట్టరు. సో మనందరికీ మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని అందించే తోటకూర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తోటకూర దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, దోశపిండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు, కొబ్బరి తురుము, నూనె. తోటకూర దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానపెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, చిన్న కప్పు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరొక వైపు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దోసపిండి మిశ్రమంలో వేసి రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత వేడైన పాన్ మీద నూనె రాసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని దోశలా పోసుకొని పైనుండి తోటకూరను కూడా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీని అందించి రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచే తోటకూర దోశ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నిద్రలేమి సమస్యతో బాధపడే వారందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ గసగసాల పొడిని, 1 టీ స్పూన్ పటిక బెల్లంని 1 గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందర తీసుకున్నట్లయితే చక్కగా నిద్రపడుతుంది. అది ఉదయం లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఎవరైతే ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మన కాలేయం అంతా కూడా చాలా హితకరంగా ఉండడానికి, బలంగా ఉండడానికి, అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే కామలాహార కషాయం. కామలాహార కషాయం తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నిమ్మ చెక్క చూర్ణం, గుడూచి చూర్ణం, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయలే ఏంటో కూడా చూసేద్దాం. సో కషాయం అన్నారు కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం చక్కగా మరిగించేసుకున్నాం. ఒక గ్లాస్, అలాగే సెకండ్ గ్లాస్, ఇంకో గ్లాస్ పోసుకున్నాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము.
నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది మరిగిన తర్వాత వేయాల్సిందే లేదండి? మరిగింత కొంచెం వేడిగా అవ్వగానే మనం అంటే జాయిండీస్ వచ్చిన వాళ్ళకే జాయిండీస్ వచ్చి తగ్గిన తర్వాత లేకపోతే వచ్చిన వెంటనే ఇది స్టార్ట్ చేయాలంటారా? సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే జాండీస్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే అంటే ఫీవర్ అధికంగా ఉండి జాండీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి తెలిసిపోతుంది కదా, యూరిన్ అంతా కూడా ఎల్లో కలర్గా రావడము, చర్మం అంతా కూడా ఎల్లోయిష్ కలర్గా వచ్చినప్పుడు, అలానే మోషన్ కూడా చాలా ఎల్లో కలర్గా రావడం లేకపోతే కలర్లెస్గా రావడం, ఇలాంటి లక్షణాలన్నీ మనం కనిపించినప్పుడు ట్రీట్మెంట్ ఎలాగైనా స్టార్ట్ చేస్తాం కదా. దాంతో పాటుగా ఇలా ఇది మా కషాయం మనం రోజు తాగినట్లయితే అది కాంప్లికేట్ అవ్వకుండా లివర్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనకు ఉపయుక్తంగా ఉంటుంది. సో అలానే ఎవరైతే లివర్ సిరోసిస్ కానీ అంటే లివర్కి సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో అధికంగా మద్యపానం సేవించిన వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ చాలా వరకు జరిగిపోతుంది కదా. సో అలాంటి వాళ్ళు ఆ మద్యపానాన్ని నిషేధించేసి అంటే కంప్లీట్గా స్టాప్ చేసేసి ఈ కషాయం తాగినట్లయితే డ్యామేజ్ అయిన లివర్ కాకుండా రిమైనింగ్ లివర్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో లివర్ కూడా సక్రమంగా పనిచేయడానికి, జాయిండీస్ కూడా పట్టడానికి ఇది తీసుకుంటాం. మామూలుగా అసలు అది జాయిండీస్ అసలు ఎప్పటికీ రాకుండా కూడా వాడచ్చా ఒక వారం రోజులు అలా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి కాలేయానికి హితకరంగా కూడా ఉంటుంది అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూస్తుంది అనమాట. అలానే బ్లడ్ ప్యూరిఫైర్ లాగా కూడా పనిచేస్తుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం ఈ కషాయాన్ని కనీసం అంటే ఒక 20 days వాడితే దాని యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిమ్మ చెక్క చూర్ణం, సో ఇది ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. సో నిమ్మ చెక్క చూర్ణం 1/2 స్పూన్, గుడుచి చూర్ణం ఒక 1/2 స్పూన్. సో గుడుచి చూర్ణం. సో ఇది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మనం చూసి ఆపేసేయచ్చు అన్నమాట. ఓకే, సో ఈ కషాయం మన టేస్ట్కి చాలా ఏమంటారంటే చేదుగా ఉంటుంది అనమాట. ఎంత చేదుగా ఉంటుందంటే ఇది షుగర్ పేషెంట్స్ ఒకవేళ తీసుకున్నట్టయితే వారికి షుగర్ చాలా తొందరగా తక్కువ అయిపోవడానికి కూడా ఉంటుందన్నమాట. ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. అందుకని షుగర్ పేషెంట్స్ దాన్ని చూసుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఎంత మోతాదు అవసరమో అంతవరకే తీసుకోవడం, అంటే 10 ml మాక్సిమం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అది కూడా ఫర్ ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ 10 to 15 days వరకే వాడుకోవచ్చు అనమాట. అండ్ బ్లడ్ ప్యూరిఫైర్ లాగా కూడా పనిచేస్తుంది అన్నాం కదా. సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనకి కంట్రోల్ చేస్తుంది. సో ఆయుర్వేద శాస్త్రంలో ఇది పిత్తహరంగా పనిచేస్తుంది అని చెప్పారు. అధికమైన పిత్త దోషాన్ని తగ్గింపజేసి అలానే రక్త శుద్ధినిగా చేస్తుంది అనమాట. అంటే బ్లడ్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది. ఓకే, సరే అయితే సో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు గ్లాస్లోకి మనం వడగొట్టాం. సో ఇప్పుడు మనం ఈ డికాక్షన్ అంతా కూడా మనం వడగట్టుకున్నాం. ఇది మాక్సిమం అంటే మనం 20 ml వరకు రోజు కూడా తీసుకోవచ్చు. అలా కనీసం అంటే 20 to 40 days వాడాలి. ఎవరైతే ఎక్కువగా మద్యపానం సేవించి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడానికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ మద్యపానం స్టాప్ చేసేసాలండి. స్టాప్ చేశాక అప్పుడు మనం ఔషధం తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం బాగుంటుంది. అలానే మద్యపానం సేవిస్తూ తీసుకుంటే మెడిసిన్ ఏమాత్రం కూడా పనిచేయదు అనమాట. అండ్ ఎందుకు మనం లివర్ గురించి ఎంత బాగా చెప్తున్నాము అంటే లివర్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే మన బాడీ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ ఆర్గన్ అదనమాట. సో ఇది పవర్ హౌస్ లాగా కూడా చెప్తారనమాట. సో మిగతా ఆర్గన్స్ కొంచెం ఫంక్షనింగ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ లివర్ అది స్టోర్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ లివర్ బాగా డ్యామేజ్ అయిందంటే మిగతా అవయవాలన్నీ పనితీరు కూడా చాలా వరకు దెబ్బతింటుంది. అందుకనే మనం లివర్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఒకసారి లివర్ డ్యామేజ్ అయిందంటే సగం పార్ట్ లివర్ డ్యామేజ్ అయినా కానీ మిగతా పార్ట్ ఆరోగ్యంగా ఉండడానికి అది సెల్ఫ్ రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో దానంతటా అదే రికవర్ అయిపోతుంది. సో దానికి మనం అనుగుణంగా మనం ఔషధం కానీ లేకపోతే ఇలా ఆహారంలో చేంజెస్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కొంతవరకు చల్లారింది కాబట్టి ఇప్పుడు ఒక టీ స్పూన్ తేనెని తీసుకొని దీనిలో కలిపేద్దాం. చాలా బిట్టర్గా ఉంటుందని చెప్పాం కదా, తీసుకోవడం చాలా ఇబ్బంది, అందుకని తేనె కలుపుతున్నాము. సో ఈ మిశ్రమం అంతా కూడా మనకి అధికమైన పిత్తదోషాన్ని కూడా తగ్గిస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గింపజేస్తుంది. అలానే బ్లడ్ ప్యూరిఫైర్ అండ్ మనకి లివర్కి అంటే కాలేయానికి ఎంతో హితకరంగా ఉంటుందన్నమాట. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కామలహార కషాయం రెడీగా ఉంది. చూస్తారు కదా, కామలహార కషాయం తయారు చేసేసుకున్నాము. ఎవరెవరు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది చెప్పారు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాడచ్చు, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కాకపోతే ఇన్ని రోజులు అని మెన్షన్ చేశారు కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కామలహార కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మ చెక్క చూర్ణం, గుడూచి చూర్ణం, తేనె. కామలహార కషాయం తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అర చెంచా నిమ్మ చెక్క చూర్ణం, అర చెంచా గుడూచి చూర్ణం వేసి కలుపుకొని చక్కగా మరిగించుకోవాలి. నీళ్లు మంచిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి పోసుకొని గోరువెచ్చగా అయిన తరువాత 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే కాలేయం హితకరంగా ఉండడమే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేసి రోగ నిరోధక శక్తిని పెంచి షుగర్ని కంట్రోల్ చేసే కామలాహార కషాయం రెడీ. చూసారు కదా, తప్పకుండా ట్రై చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.